మనందరి పాపముల నిమిత్తమై తన అమూల్యమైనటువంటి రక్తమును చిందించి ఆ రక్తం ద్వారా మన ప్రతి పాపాన్ని శుద్ధి చేస్తున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. గత నెలంతా కూడా దేవుడు తన రెక్కల క్రింద మనందరినీ కూడా కాచి కాపాడి మరొక నూతన నెలలోకి ప్రవేశించేటువంటి గొప్ప ఆధిక్యతను దేవాది దేవుడు మనందరికి ఇచ్చినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన నెలలో ప్రభు మనందరికి ఇస్తున్నటువంటి నూతనమైనటువంటి వాగ్దానము, నీ చేతి పనులన్నింటిలో నేను ఆశీర్వదించును. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 15వ వచనం. అవును ప్రియులరా, దేవుడు మనలను ఆశీర్వదించాలనే కోరుకుంటున్నాడు. ఆది కాండములో ఆదామును తయారు చేసిన తరువాత దేవుని నోట నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి మాట, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి. ఎందుకంటే మనం ఎంతగా ఫలిస్తామో, ఎంతగా అభివృద్ధి చెందుతామో అంతగా దేవుని నామానికి మహిమ కలుగుతుంది ప్రియులరా. కాబట్టి మనము ఫలించాలనే దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఎక్కడైతే దేవుడు తన యొక్క వాగ్దానాన్ని ఇచ్చాడో ఆ వాగ్దానం వెనకాల ఒక కండిషన్ కూడా ఉంటుంది ప్రియులరా. ఆ కండిషన్ ఏంటి అని కనుక ఆలోచన చేస్తే, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 1వ వచనాన్ని కనుక గమనిస్తే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల ఈ దీవెన నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. అవును, ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో నేను నీకు కొన్ని ఆజ్ఞలు ఇస్తున్నాను, లేదంటే నేను మాట్లాడుతున్నాను, ఆ మాట నీవు శ్రద్ధగా ఆలకించి దాని ప్రకారం నీ జీవితాన్ని సరిచేసుకో అని అంటున్నాడు ప్రియుల. ఆ మాట ప్రకారం నీవు ఎప్పుడైతే నడుచుకుంటావో, ఆజ్ఞల ప్రకారం ఎప్పుడైతే నడుచుకుంటావో, నేను చెప్పినటువంటి ఈ యొక్క వాగ్దానము లేదా దీవెన నీ జీవితంలో నెరవేరుతుంది అని దేవుడు చెప్తున్నాడు. చాలామంది దేవుని యొక్క ఆజ్ఞలను పక్కన పెట్టేస్తారు, కానీ పక్కన పెట్టేసి నాకు అది కావాలి ఇది కావాలి అంటారు, కానీ దేవుని యొక్క మాట ప్రకారం వారు జీవించరు. అందుకే వారి యొక్క జీవితంలో దేవుని యొక్క వాగ్దానం అనేది నెరవేరట్లేదు ప్రియుల. మన జీవితంలో దేవుని యొక్క వాగ్దానం నెరవేరాలంటే తప్పనిసరిగా మనందరం కూడా దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడినటువంటి వారుగా, దాని ప్రకారం జీవించేటువంటి వారుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ యొక్క ఇస్సాకు యొక్క జీవితాన్ని గమనించినప్పుడు ఆదికాండం 26వ అధ్యాయంలో ఈ మాటలు చూడొచ్చుకున్నాడు. ఇస్సాకు గెరారు అనేటువంటి ప్రాంతంలో పరవాసిగా వెళ్ళాడు. అంటే ఒక పరదేశిగా, ఎక్కడ కూడా స్థానము లేనటువంటి స్థితిలో వెళ్ళినటువంటి వాడుగా మనకు కనపడుతున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అతడు ఆ దేశంలో ఆశ్రయం పొంది అక్కడ విత్తనము వేసినప్పుడు ఆ సంవత్సరము 100 ప్రతిఫలాన్ని పొందినట్లుగా మనం గమనించవచ్చు. ఆ దేశంలో ఎవరి పంట కూడా అంత బాగా పండలేదు. ఆ రాజుని అడిగయ్యా, నేను ఈ దేశంలో కొంతకాలం ఉంటాను, నాకు పంటలు వేసుకోవడానికి పోషణ నిమిత్తమై కొంత ప్రాంతం ఏమో అన్నప్పుడు ఆ ప్రాంతాన్ని ఇచ్చినప్పుడు అక్కడ విత్తనం వేసి 100 ప్రతిఫలాన్ని పొందినట్లుగా మనం గమనించవచ్చు. ఎందుకు అంతగా అతడు ఫలించాడు, మిగతా వారు ఎందుకు ఫలించలేదు అని కనుక ఆలోచన చేస్తే, యెహోవా అతడిని ఆశీర్వదించాను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను అనే మాటలు చూడదు. కాబట్టి మన యొక్క సొంత ప్రయత్నాల వల్ల కానీ, మన యొక్క సొంత ఆలోచన కానీ, మన సొంత ఆ తోటలో చేసేటువంటి పని నిమిత్తమై పంట పండలేదు, కానీ యెహోవా అతనిని ఆశీర్వదించాడు. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదము శాశ్వతంగా ఉండేటువంటి ఆశీర్వాదం. దేవుడు అతనిని ఆశీర్వదించాడు కాబట్టి ఆ మనుషుడు గొప్పవాడాయను. ఎంతగా గొప్పవాడయ్యాడంటే అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ వచ్చాను. గొర్రెలాస్తేమి, గొడ్లాస్తేమి, దాసులేనివి గొప్ప సమూహము కలిగి అంతగా దేవుడు వారిని ఆశీర్వదించినట్లుగా మనం గమనించవచ్చు. అంతేకాదు కానీ ఆ ఫిలిస్తీయ దేశంలో ఉన్నటువంటి ఇస్సాకును చూసి ఫిలిస్తీన్లందరూ కూడా అసూయపడినట్లుగా మనం గమనించవచ్చు. ఎందుకని ఇస్సాకు అంతగా దేవుని చేత ఆశీర్వదించబడ్డాడంటే కారణం ఏంటంటే, అతడు అనుదినము కూడా తన పొలంలోనికి వెళ్ళి దేవుని స్తుతిస్తూ, దేవుని మహిమపరుస్తూ, దేవునికి ప్రార్థన చేసేటువంటి అనుభవము ఇస్సాకు యొక్క జీవితంలో ఉంది ప్రియులారా. అటువంటి జీవితము కలిగి ఉన్నాడు కాబట్టి అతని చేతి పనిని ప్రభు ఆశీర్వదించాడు. ఈనాడు మనము అనేకుల యొక్క మాటలను విన్నప్పుడు, నేను ఏ పని చేసినా, ఎందుట్లో నేను చేయి పెట్టినా అన్నీ కూడా వెనక్కి తిరిగి రావడమే జరుగుతుంది, అంతా కూడా నాకు నష్టమే కలుగుతుంది, ఏది కూడా లాభం అనేది లేకుండా పోతుంది, నా జీవితము వ్యర్థమేమో అనేటువంటి ఆలోచనలో వెళ్తున్నారు. కారణం ఏంటంటే వారు దేవుని యొక్క మాటకు లోబడిన అనేటువంటి స్థితిలో ఉంటున్నారు. ఎప్పుడైతే మన జీవితాలు దేవుని యొక్క మాటకు లోబడతారో అప్పుడు దేవుడు అనుదినము అభివృద్ధి చెందించేటువంటి స్థితిని మనకి కలుగు చేస్తాడు. కాబట్టి మన యొక్క వ్యక్తిగత జీవితం కూడా ఒకవేళ చదువులో కావచ్చు, మనశ్శాంతి విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా నీవు వెనకబడి ఉన్నావు అంటే కారణం ఏంటంటే దేవుని యొక్క మాట ప్రకారం నీవు జీవించలేదు అనేటువంటి సత్యాన్ని ప్రభు బయలుపరుస్తున్నాడు. ఈ దినమైందైనా నీవు గనక ఇప్పుడే ఒక తీర్మానాన్ని చేసుకుని, ఇదిగో ప్రభువా నేను నీ మాటల ప్రకారం నేను జీవిస్తానని తీర్మానం చేసుకుని ఆయన మాటల ప్రకారం నీవు జీవిస్తే నీ జీవితంలో గొప్ప అద్భుతాలను చూస్తావు. ఆనాడు ఇస్సాకు మాత్రమే కాదు కానీ ఈనాడు నిన్ను కూడా ఆశీర్వదించడానికి, నువ్వు చేసేటువంటి ప్రతి పని కూడా సఫలపరచడానికి నీ దేవుడైన యెహోవా సిద్ధంగా ఉన్నాడు పిల్లలు. ఆయన ఆశీర్వాదాన్ని నీవు పొందుకోవాలంటే నువ్వు చేయవలసినటువంటి పని ఏంటంటే ఆయన మాట ప్రకారం జీవించడమే.
కాబట్టి దిన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నూతన నెల మొదటి దినాన్న నువ్వు ఏ పని చేసినా నీ చేతి పనిని నేను ఆశీర్వదిస్తాను. కాబట్టి ప్రభు మాట ప్రకారం మనం జీవితం, ఆయన ఆశీర్వాదాలు మన జీవితకాలం అంతా పొందుకుందాం. అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయండి గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుల ప్రేమ గల మా తండ్రి, నూతన నెలలో మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలను బట్టి మీకు వందనాలు తండ్రి. నీ చేతి పనులన్నింటిని కూడా నేను ఆశీర్వదిస్తానన్నాను. ఎవరైతే మీ అందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారి యొక్క పనిని మొత్తాన్ని కూడా మీరు ఆశీర్వించి వారి కుటుంబాలు ఏ కుదువ లేకుండా సహాయం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.